నేను ఆయన కలవడానికి ముఖ్య కారణం నిజంగా యూపీఏ విధానాలతో నేను విసిగిపోయాను. కనీసం భారతీయ జనతా పార్టీ ఎప్పుడో కాకినాడలో మేము ప్రత్యేక ఆంధ్ర, ప్రత్యేక తెలంగాణ మేము కట్టుబడి అట్లీస్ట్ వాళ్ళు చెప్పారు. దానికి వాళ్ళు అర్థం చేసుకోవాలి, దానికోసం వాళ్ళు అర్థం చేసుకోవాలి. అట్లీస్ట్ దానికోసం వాళ్ళు మనకి నచ్చినా నచ్చకపోయినా మనకి వేరే దారి లేదు. ఎందుకంటే వాళ్ళు ముందే చెప్పారు, ఒకవేళ మనకి ఇష్టం లేకపోతే ఆ రోజే కనుక చెప్పుంటే అట్లీస్ట్ మనకి ఒక బలం ఉండేది, ఒక నైతిక బలం. కానీ మన సీమాంధ్ర ప్రాంత నాయకులు ఎవరో ఒక మాట మాట్లాడలేదు ఆ రోజున. అందుకే నేను బీజేపీని ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను. అలాగే ఆ రోజు అలా నిర్ణయాలు తీసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, కొంతకాలం క్రితం పార్లమెంట్లో భారతదేశ పార్లమెంట్ మీద కొంతమంది పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి చేశారు. ఎలా దాడి చేశారంటే మొత్తం మన పార్లమెంట్ సభ్యులందరూ లోపలికి వెళ్ళిపోయి కూర్చున్నారు. మరి వాళ్ళు లోపల ఎలా ఉన్నారు నేను ఊహించుకోలేను, కానీ డెఫినెట్గా భయపడి ఉంటారు నేను అనుకుంటున్నాను. ఆ తర్వాత మీరందరూ గుర్తు తెచ్చుకోండి, అలాంటి ఉగ్రవాదులు సాక్షాత్తు పార్లమెంట్ మీదే దాడి చేసినప్పుడు ఏ ఒక్క నాయకుడన్నా మాటలు మనకు గుర్తున్నాయా? బలంగా ఖండించగలిగారా? బలంగా ఎదురు మాట్లాడగలిగారా? పాకిస్తాన్ని కడగలిగారా? వీళ్ళకి దమ్ము లేవు, ధైర్యం లేవు. అందుకని వీళ్ళు అడగలేరు, మాట్లాడలేరు. ఎందుకంటే వీళ్ళు వ్యాపారస్తులు తప్ప. వీళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు. ఎంతసేపు సైన్యం వెనకాల కూర్చొని మీరు కొట్టండి, మేము వెనకాల నుంచి రాజకీయాలు చేస్తూ ఉంటారు. కానీ వచ్చి మనల్ని ఉత్తేజపరచగలిగారా? పాకిస్తాన్ ఉగ్రవాదులు చేసింది తప్పని దమ్ము ధైర్యంతో చెప్పగలిగారా? మనం ఉగ్రవాదుల గురించి మాట్లాడాలంటే భయం మనకి. దేనికి? బాంబులు పెట్టి పేల్చేస్తారు, ఈ సభా ప్రాంగణం పేల్చేస్తారని భయం. సరే, నేను మాట్లాడను. నేను టీ తాగడానికి వెళ్తాను, చాట్ బండారికి వెళ్తాను, మరి అక్కడ పేల్చి చంపేస్తున్నారే నన్ను. లేదు, వెళ్ళి దిల్సుఖ్ నగర్ హోటల్లో కూర్చుంటానే, అక్కడ పేల్చి చంపేస్తున్నారే. మాట్లాడినా చంపేస్తారు, మాట్లాడకపోయినా చంపేస్తారు. అందుకే నేను మాట్లాడడానికే నిర్ణయించుకున్నాను. నాకు భయం లేదు. దేశ క్షేమం కోసం ఏ ఒక్కరికి భయపడను. నాకు ప్రాణాల మీద మమకారం లేదు. మన దేశానికి కావాల్సింది ఒక నిజాన్ని ఖచ్చితంగా మాట్లాడగలిగే నాయకుడు కావాలి. మన గత కొన్ని సంవత్సరాలుగా ఎవరున్నారు మనకి? మన దేశ ప్రధానమంత్రులుగా బలంగా మాట్లాడగలిగి మనల్ని ఉత్తేజపరచగలిగే నాయకులు ఎవరున్నారు? ఉన్నారా? ఎవరున్నా? నాకు అలాంటి నాయకత్వ లక్షణాలు, దేశాన్ని ముందుకు నడిపించగలిగే లక్షణాలు నాకు నరేంద్ర మోడీలో గారు కనిపించినాయి. అందుకు నేను ఇలా ఆయన కలిశాను. ఆయన భారతీయ జనతా పార్టీ అయి ఉండొచ్చు, ఇంకో పార్టీ అయి ఉండొచ్చు, ఏ పార్టీ అయి ఉండొచ్చు, నాకు సంబంధం లేదు. కానీ నేను వ్యక్తిగతంగా ఆయన కలవడానికి కారణం ఆయన బలంగా మాట్లాడగలడు, ఆయనకు భయాలు లేవు. అందుకే నేను ఆయన కలిశాను. నేను ఒకటే అడిగాను, నిజానికి రాష్ట్రం విడిపోయినప్పుడు నిజంగా నిర్భయంగా మాట్లాడింది, సరిగ్గా మాట్లాడింది ఒక నరేంద్ర మోడీ గారే. ఆయన ఏం మాట్లాడారు? ఒక తల్లి ఇలా బిడ్డను వేరు చేయగలదా? నాకు ఆ మాటలు నచ్చి నేను ఆయనకి, ఎందుకంటే రేపు పొద్దున ఆయన ప్రధానమంత్రి అయితే ఏదైనా మనకి ఇంతమంది యువతకి ఉద్యోగాలు కావాలన్నా, ఏదైనా కావాలన్నా ఒక మాట్లాడడానికి మన రాజకీయ నాయకులు మాట్లాడితే, సార్ మాకు ఒక మంచి కాంట్రాక్ట్ ఇవ్వండి సార్, మేము పట్టించుకోం మిమ్మల్ని, మీరు ఏదైనా చేసేయండి సార్, మా మేనల్లుడికి ఒక మంచి ఒక పోర్ట్ ఇప్పించేయండి సార్, మేము మిమ్మల్ని ఏం అడగం, మేము మా యువతకి మీరు ఏం చేయకపోయినా పర్లేదు అనుకుంటారు. నేను ఎందుకు పెట్టి నాకేం ఓట్లు లేవు, నేను వచ్చి పదవుల్లోకి రావట్లా, ఎన్నికల్లో పోటీ చేయట్లా. కానీ ఎందుకు వెళ్ళానంటే ఆ స్థాయి వ్యక్తికి ఎవరో ఒకరు చెప్పడానికి మన తెలుగు నాయల నుంచి ఎవరో ఒకరు కావాలి. అందుకే నేను ముందుకెళ్ళి ఆయనకి చెప్పాను, ఆయన కలిశాను, అందుకు కలిశాను. నాకేమైనా పదవులు వస్తాయా, లేదంటే ఏమైనా మినిస్ట్రీస్ వస్తాయా, లేదంటే ఈ వచ్చిన మినిస్ట్రీలు నాకేమైనా ఆనందం కలగజేస్తాయా? నాకు నిజంగా ఇలాంటి ఆనందం లేదు. ఈ సభాముఖంగా I want to communicate to the nation. Dear Shri Narendra Modi ji, sir, I believe in your defining and definitive leadership. I would like to see you, and we would like to see you as a Prime Minister of Bharat Desh.
Dear Shri Modi ji, you are going to be our Prime Minister.